ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయం 20వ వచనము. ప్రజల కోసం ఏర్పరచబడిన వాడు దావీదు. దావీదు కుటుంబంలో అంతమంది ఉండగా, దావీదు నివసిస్తున్న ప్రాంతంలో అంతమంది ఉండగా దేవుని దృష్టి దావీదు మీదకి వెళ్ళింది. అంటే దేవుడు మెచ్చే జీవితాన్ని దావీదు జీవించి ఉంటాడు. అందుకే ఆశీర్వదింపబడ్డాడు, అభిషేకింపబడ్డాడు. ఈనాడు మన భక్తి జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు గుర్తించగలడా మనల్ని? తన పనికి నువ్వు అర్హుడు అని నీకు పని అప్పగించగలడా? ఒకసారి ఆలోచించండి. నేను ఇచ్చే పనిని నమ్మకంగా ఎవరైనా చేయగలరా, చేసేవారు ఉన్నారా అని దేవుడు పరిశోధించినప్పుడు నువ్వు నేను కనిపించేలా ఉండాలి మన బ్రతుకులు. మన భక్తిని గుర్తించేది దేవుడు. కాబట్టి మనుషుల కోసం భక్తి చేయకుండా దేవుని కోసం భక్తి చేద్దాం. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.